హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఎలాంటి ఖర్చు లేకుండా ఒక కొత్త పాన్ కార్డ్ అనేది ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డ్కి ఫోన్ నంబర్ లింక్ ఉంటే చాలు, మనము ఆన్లైన్లో ఈ పాన్ కార్డ్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ముందుగా ఈ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ వెబ్సైట్కు సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ పాన్ కార్డ్ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. సో మీరు అక్కడ ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ వచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడ లింక్ని క్లిక్ చేస్తే మనకు ఈ పాన్ కార్డ్ వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మనకు లెఫ్ట్ సైడ్లో చాలా ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. ఇందులో మనకు పాన్ కార్డ్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనకు కావాల్సిన మ్యాటర్ కాబట్టి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటి అంటే ఇన్స్టెంట్ ఈ పాన్. ఇక్కడ కనిపిస్తుంది చూసిండ్రా, ఇన్స్టెంట్ ఈ పాన్. ఈ ఆప్షన్ పైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు ఈజీ అండ్ పేపర్లెస్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో మనకు హోల్డ్స్ సేమ్ వాల్యూ యాజ్ ఫిజికల్ పాన్ కార్డ్. అంటే మన ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదే విధంగా మనకు పాన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మన ఆధార్ కార్డ్కి కంపల్సరీగా మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాల్సి ఉంటుంది. సో లింక్ ఉంటేనే కానీ మనము న్యూ ఈ పాన్ అనేది మనము అప్లై చేసుకోలేమన్నమాట. సో మనము ఈ పాన్ అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాల్సి ఉంటుంది. సో లింక్ చేసుకోవాలి అంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి లింక్ చేసుకుంటే మనకు ఆధార్ కార్డ్కి మొబైల్ లింక్ అయిపోతుంది. సో లింక్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ న్యూ ఈ పాన్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గెట్ న్యూ ఈ పాన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 12 డిజిట్ ఆధార్ నంబర్ ఆఫ్ పాన్ అలాట్మెంట్ అంటుంది కదా, అంటే మన ఆధార్ నంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే చెక్ బాక్స్ మీద టిక్ పెట్టేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో నేను ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను మీకు ఈజీగా చూపెడతాను, చూడండి ఒకసారి మీరు. అయితే ఇలా చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయగానే ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసి అక్కడ మళ్ళీ కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ 6 అంకెల వన్ టైం పాస్వర్డ్ ఏదైతే వచ్చిందో దాన్ని అక్కడ ఎంట్రీ చేసినట్లయితే నెక్స్ట్ వ్యాలిడేట్ అని చెప్పి అడుగుతుంది. ఆ వ్యాలిడేట్ పైన క్లిక్ చేస్తే మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదువుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ పూర్తయిపోయినట్లు మనకు మెసేజ్ వస్తుందన్నమాట. ఇందులో మన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని మనం రాసి పెట్టుకుంటే ఈ పాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఈజీ అవుతుందన్నమాట. సో ఆన్లైన్లో ఈ పాన్ అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ ఉండాలి, అది మనకు తెలుసు. సో దీంతో పాటు ఆ ఆధార్ నెంబర్పై ఇది వరకు ఒకవేళ పాన్ కార్డు ఉంటే గనక ఖచ్చితంగా ఈ పాన్ అనేది రాదు. ఒకవేళ లేనట్లయితే మాత్రమే ఈ పాన్ అనేది మనం అప్లికేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ ముందుకెళ్తుంది, లేకపోతే ముందుకెళ్ళదు. సో దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ నంబర్ ఎంటర్ చేశాక ఒకవేళ ఆధార్ కార్డ్ పాన్కి లింక్ అయి ఉంటే మాత్రము లింక్ అయ్యింది, ఆల్రెడీ ఉంది అని చెప్పి ఒక మెసేజ్ చూపెడుతుంది మనకు. సో ఇలా లింక్ అయిపోయిన తర్వాత మెసేజ్ చూపెట్టిన తర్వాత మనము ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనము అక్కడ ఎంట్రీ చేస్తే నెక్స్ట్ మన పాన్ కార్డ్ అనేది మన పాన్ కార్డ్ అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఆధార్ నంబర్తో మన పాన్ కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.